జీవితమే ఓ శాపంగా జీవనమే పోరాటముగా జీవితమే ఓ శాపంగా జీవనమే పోరాటంగా బ్రతుకుచున్న నీకు యేసే శాంతి బ్రతుకుచున్న నీకు యేసే శాంతి జీవితమెంతో అల్పం నీ ప్రాణమెంతో స్వల్పం యేసు లేని జీవితం అగమ్య గోచరం విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతము కాదేది ఈ లోకంలో చింతలన్నీ బాపి నిన్ను చేరాదీసి కన్నీరు తుడిచే నా యేసుతో చింతలన్నీ బాపి నిన్ను చేరాదీసి కన్నీరు తుడిచే నా యేసుతో జీవితమే ఓ దీవెనగా జీవనమే ఆనందముగా జీవితమే ఓ దీవెనగా జీవనమే ఆనందముగా బ్రతకాలి నీవు ఎల్లప్పుడూ బ్రతకాలి నీవు ఎల్లప్పుడూ జీవితమెంతో అల్పం నీ ప్రాణమెంతో స్వల్పం యేసు లేని జీవితం అగమ్య గోచరం విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతము కాదేది ఈ లోకంలో ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ 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 హల్లెలూయా. చక్కగా పాట పాడిన బిడ్డలను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ
దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. ఉన్నత దేవుడు సర్వాధిపతియు పూర్వి పరిపాలక ఉన్నత దేవుడు సర్వాధిపతియు పూర్వి పరిపాలక ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని ఉదయా సంధ్యా ఎల్లప్పుడూను ఉత్సాహధ్వనితో నే పాడెదను స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. నాశనకరమైన పాపగుంట నుండి నరక వేదన నుండి నాశనకరమైన పాపగుంట నుండి నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మలా స్వరూపా నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మలా స్వరూపా నీతి సమాధానం సంతోషమును నిత్య జీవము నాకిచ్చితివి నీతి సమాధానం సంతోషమును నిత్య జీవము నాకిచ్చితివి స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి పవిత్రదాయక పవనమూర్తి పరిశుద్ధమిచ్చిన పవిత్రదాయక పవనమూర్తి పరిశుద్ధమిచ్చిన పరమాపదం శరణ్యం నాకు పరమరాజా పుణ్యదేవా పరమాపదం శరణ్యం నాకు పరమరాజా పుణ్యదేవా స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. సిలువనెత్తి శ్రమలు సహించా సేవకు పిలచిన సిలువనెత్తి శ్రమలు సహించా సేవకు పిలచిన స్నేహదర్శక వీరయోధా
చక్కగా పాట పాడిన బిడ్డలు దేవుడు దీవించిన గాక. ఆరాధన పాట పాడుకుందాము. ఆరాధన క్రమం జరిగించి పిల్లలు రావాల్సిన కోరుచున్నాను. ఆరాధన క్రమం జరిగించేవారు రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుని సన్నిధానంలో ఉన్నామనేసి హృదయపూర్వక గ్రహింపు కలిగి ఈ 2025వ సంవత్సరంలో 7 నెలలు క్షేమకరముగా నడిపించి 8వ నెలలో మొదటి దినమున ఆయన సన్నిధిలో ఆయన పాదాల యొద్ద సమాజముగా జీవము కలిగి వెలుగు కలిగి ఆయన సన్నిధిలో ఏకీభవించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి భాగ్యమును బట్టి ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించండమ్మా. హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఎన్నో కష్ట సమయముల నుండి, దుఃఖకరమైన దినములను, బాధకరమైన సమయములను ఆ ప్రభువు నిన్ను విడిచిపెట్టకుండా, ఆ ప్రభు నిన్ను వదిలి వేయకుండా వాటన్నిటి నుండి క్షేమకరముగా నడిపించి నేటి దినాన్న ఆయన సన్నిధిలో ఇలా ఏకీభవించడానికి, ఆయన పరిశుద్ధ నామమును గణపరచడానికి, సమాజంగా కూడుకోవడానికి ఆయన చూపించిన ప్రేమకై, ఆయన మీ మీద చూపించిన ప్రేమకై నువ్వేమి చెల్లించినా తక్కువేనమ్మా. నువ్వేమి చెల్లించినా తక్కువే. కాబట్టి హృదయపూర్వకంగా ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లించండి. ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లించండి. 2025 సంవత్సరాల క్రితము నీ కోసము, నా కోసము ఆ దేవాతి దేవుడు తన మహిమను ఎంతగానో తగ్గించుకొని, తన ప్రభావం ఎంతగానో తగ్గించుకొని, రిక్తునిగా, నరుడుగా, రక్త మాంసాలు కలిగిన వ్యక్తిగా ఈ భూలోకానికి వచ్చి పడరాని పాటలు, పడకూడని మాటలు, వినకూడని మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో శిక్షలు నీ కోసము, నా కోసము భరించి ఆ శిలువమ్రానుపై తన పరిశుద్ధ రక్తమును నీ కోసము, నా కోసము ధారపోసారు. ఆ ప్రభువు చేసిన త్యాగానికి, ప్రభు చూపించిన ప్రేమకు ఎంతగా స్తుతులు చెల్లించిన తక్కువే. తక్కువేనమ్మా. స్తుతులు చెల్లించండి. ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లించండి. ప్రభువా, ఈ సమయంలో చూడలేక, ఈ గడియను చూడలేక ఎంతో మంది ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా నశించిపోయినప్పటికీ ప్రతి దినము, ప్రతి గడియ మాకు చిన్న దెబ్బ అయినా తాకకుండా, ఏ చిన్న అపాయము మాకు రాకుండా కోడి తన పిల్లలు ఈ విధంగా అయితే కాపాడుచున్నదో, మీ పిల్లలమైన మమ్మలను మీ దేవదూతలతోటి మా చుట్టూ మీ రక్షణ కంచె ఉంచి, ఆ రక్షణ కంచెలు మమ్మల్ని ఉంచి, మరి రాకపోకల యందు, మన పని పాటల యందు, ఎక్కడ ఏ స్థలమందున్నా, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా ఆ స్థలమందు, ఆ ప్రదేశములలో నీ కనుదృష్టిని మాపై నిలిపి మమ్మ కాపాడుచున్న దేవా, మా రక్షణకర్త, మా జీవాధిపతి, మా మార్గమైన యేసు, నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా అనేసి హృదయపూర్వకంగా దేవాది దేవునికి స్తుతులు చెల్లించండి. ఎన్నికలేని నన్ను పేరు పెట్టి పిలుచుకున్నావు ప్రభువా. లోకము నుండి వేరు చేసి అన్యులుగా కాకుండా, అన్యురాలుగా కాకుండా, బుద్ధిహీనురాలుగా కాకుండా, నీతిమంతురాల జాబితాల్లో, యథార్థవంతుల జాబితాలో నన్నుంచి నీ జీవ గ్రంథంలోని నా పేరు లెక్కించావు ప్రభువా. నా జీవ గ్రంథంలో నా పేరు లెక్కించావు ప్రభువా. నీకే వందనాలు. పాపినైన నన్ను పాపి జీవితం నుండి నీ పరిశుద్ధ రక్తంతో కడిగి, శిరస్సు నుంచి పాదం వరకు నన్ను కడిగి, నన్ను పరిశుద్ధపరచి
నేను పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ గ్రంథములో ఆ జీవ గ్రంథములో నా పేరు లెక్కించినందుకు నీకేమి ఇవ్వగలను ప్రభువా, నీకేమి ఇవ్వగలను ప్రభువా. నీకే వందనాలు, నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు. ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేని ధన్యత. నా కోసము మార్గం సిద్ధపరిచి నేను వెలిచిన్నాను. మీకు నివాసములు సిద్ధపరచడానికి వెలిచిన్నాను. నా తండ్రి అనేక నివాసముల కలవు, లేని ఎడల నేను సిద్ధపరుస్తానని సెలవిచ్చిన తండ్రి, మాట ఇచ్చినవాడు మాట తప్పేవాడు కాదు, మాట ఇచ్చినవాడు మాట తప్పినవాడు కాదమ్మా, తప్పేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా రెండోసారి వచ్చినప్పుడు నిన్ను నన్ను ఆ పెండ్లి మేఘం ఎక్కించడానికి నీ కోసము నా కోసము ప్రభు ఎంతగానో త్యాగం చేసి ఉన్నారు, హృదయపూర్వకంగా ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లించండి. హృదయపూర్వకంగా దేవాది దేవునికి స్తుతులు చెల్లించండి అమ్మా, స్తుతులు చెల్లించండి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అవునయ్యా, ప్రార్థించకుండా నేనుండలేను ప్రభా. బిగ్గరగా చెబుదామా, ప్రభా నా ప్రార్థన ఆలకించయ్యా అని బిగ్గరగా చెప్తారా? నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. అవునయ్యా, ప్రార్థనలు అడిగితే ఏదైనా సాధించలేనిదంటూ అసాధ్యము ప్రభా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో మేము అడుగుతున్నాము ప్రభా, ప్రార్థన ద్వారా నిన్ను అడుగుతున్నాము ప్రభా. మా ప్రార్థన సఫలపరచమని అడుగుతున్నాము తండ్రి. ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అవునయ్యా, ప్రార్థన నేర్పయ్యా. మా జీవితాలు వ్యర్థమయ్యా, ఇదిగో భ్రష్టు పట్టిన జీవితాలతో మేము బ్రతుకుతున్నాము ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, నీ ఆత్మను మాపై కుమ్మరించవా తండ్రి. మా ప్రార్థనని పాదాల చెంతకు చేయించుకోవా
పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రతి ఒక్క బిడ్డ చెబుతారా నోరు తెరిచి ప్రభా నీ పాదాలు ఈ రాత్రి కాల సమయంలో నేను తాడుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అయ్యా నా కన్నీరు చూసే దేవుడవయ్యా అని బిగ్గరగా చెప్తారా పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ 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 పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన లేనిదే పరాజయం హల్లెలూయా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. తండ్రి ఇంతవరకు తండ్రి ప్రారంభ ప్రార్థన ఎందుకు తండ్రి, ప్రార్థన ఎందుకు మీరున్నారు తండ్రి, పాటలు ఎందుకు మీరున్నారు తండ్రి. ఇప్పుడు జరిగిన ఆరాధన క్రమంలో కూడా తండ్రి మీరే ఉండి తండ్రి మీ నా మహిమార్థంగా తండ్రి ఎంత గొప్పగా జరిగించుకున్నారు తండ్రి. తండ్రి ఎంతమంది జరగబోయే కార్యక్రమంలో కూడా తండ్రి మీరు అధ్యక్షులుగా ఉండి తండ్రి ఘనంగా జరిగించుకున్నాను తండ్రి. తండ్రి వాక్యము తండ్రి వెదజల్లబడుచుండగా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తండ్రి మంచి హృదయం కలిగి తండ్రి వాక్యమునకు స్థానం ఇచ్చే బిడ్డలుగా తండ్రి వాక్యమునకు విలువనిచ్చే బిడ్డలుగా తండ్రి వాక్య ప్రకారంగా తండ్రి తమ ఆలోచనలు తమ నడతలు తమ క్రియలు అన్నిటినీ కూడా తండ్రి క్రమపరుచుకుని తండ్రి మీ ద్వారా తండ్రి ఆ నూతన యెరూషలేములోనికి తండ్రి స్థానం పొందుకునే బిడ్డలుగా తండ్రి పాలు పంపులుకునే బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి సరైన సిద్ధపాటు దయచేయమని తండ్రి తండ్రి అల్పున యోగ్యుని తండ్రి ఎందుకు పనికిరాని తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నన్ను వాడుకొనిచున్నందుకు తండ్రి మీకే వందనాలు స్తుతులు చెల్లించుకొని తండ్రి త్వరగా రానైనా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నేనుగా బతిమాలు వేడుకొనిచున్నాను పరమ తండ్రి ఆమేన్. అలా లేచి నిలబడి ఉండగా ఈ దినానికి ఏర్పాటు చేయని వాక్య భాగం చదువుకుందాము. కీర్తనలు 121 కీర్తన 121 కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర చిత్రములుగా చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు తీసి చూడవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు తీసి చూడవలసిందిగా కోరుచున్నాను. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించువాడు. ఆయన నీ పాదము తొట్టిలనియడు, నేను కాపాడువాడు కొనుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బనైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఈ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. కూర్చుందాం. అందరు బాగున్నారమ్మా? అందరు బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? ఒకసారి గట్టిగా హలో 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 హలో
హలో, ఇప్పుడు చదివిన కీర్తన ఒకసారి చదువుకుంటే, ఒకసారి చూస్తే ఏం కలుగుతుందమ్మా? ఏం కలుగుతుంది? బాధ కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? ఏం కలుగుతుంది? చాలా సంతోషం కలుగుతుంది. ఏం చేయటమ్మా? సంతోషం కలుగుతుంది. బాధల్లో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడికి, ఇబ్బందుల్లో ఉన్నవాడికి వాడు ఏం చేస్తాడు? బాధల తట్టు, ఇబ్బందుల తట్టు, వాడు కలిగిన నష్టముల వైపుకి చూస్తున్నప్పుడు ఒక్కసారి ఈ కీర్తన చూపించి నా దేవునికి సహాయం చేస్తాడు, నా దేవుడు నిన్ను ఆదుకుంటాడు అని చెప్పినప్పుడు ఏమవుతుంది? ఇది ఆ దుఃఖం వల్ల ఏమైపోతుంది? సంతోషముగా మారిపోతుంది. ఆ దుఃఖం వల్ల ఏమైపోతుందో సంతోషముగా మారిపోతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక అన్ని మాటలు ఉన్నాయి. ఎటు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుంచి వస్తుందంటమ్మా? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయం కలుగును అన్నాడు. దీనికి ముందు కీర్తన చూసుకుంటే కనుక 120 కీర్తన మొదటి వచనం చూడమ్మా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఉంది. అంటే అక్కడ ఆ వ్యక్తి, ఆ పర్సన్ చూసుకుంటే కనుక, అక్కడ ఆ కీర్తన రాసిన పర్సన్ చూసుకుంటే కనుక ఎక్కడున్నాడమ్మా? నా శ్రమలో ఉన్నాడు. అంటే ఒక బాధలో ఉన్నాడు, ఒక ఇబ్బందిలో ఉన్నాడు. శ్రమ చూసుకుంటే ఒక చీకట్లో ఉన్నాడు. ఆ చీకట్లో ఉండి, ఆ కష్టంలో ఉండి, ఆ ఇబ్బందిలో ఉండి ఎవరికి మొరపెడుతున్నాడు? యెహోవాకి మొరపెడుతున్నా అని చెప్తున్నాడు. అక్కడ చూసుకుని ఇబ్బందుల గురించి రాయబడి ఉంది. ఇంకా 2వ వచనం చూసుకుంటే కనుక యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపింపునుంది. చెప్తున్నామా? యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును కాపాడుము. అంటే ఈ లోకంలో ఉన్నాను, లోకంలో నేను సంచరిస్తున్నాను. నేను ఎంత పరిశుద్ధిగా ఉన్నప్పటికీ ఒకనొక సమయంలో ఏమవచ్చు? నేను పలకరాని మాట నేను పలకవచ్చు. నా నోటి నుంచి రాకూడని మాట నాకు రావచ్చు. నేను పరిశుద్ధంగా జీవించాల్సిన నేను వ్యక్తిగా ఉన్నప్పటికీ నేను ఒక్కొక్క క్షణంలో ఏమవుతుంది? నేను ఆ క్షణంలో నేను దిగజారిపోయి నేను మాట్లాడుకున్న మాటలు నేను మాట్లాడవచ్చు. నేను శ్రమల్లో పడవచ్చు. కాబట్టి ప్రభువా, నేను ఎవరిని వేడుకుంటున్నాను? నిన్నే వేడుకుంటున్నాను. అందుకే చెప్తాను కదా, చాలాసార్లు చెప్తాం, మనము ప్రార్థన చేసి చెప్తాము, నా చేతులు ఎత్తుతున్నాను, కొండల తట్టు నా చేతులు ఎత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు ఎత్తడం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారమ్మా? కొండల తట్టు ఎత్తడం ఏమిటి? ఎత్తితే ఎవరి వైపుకి ఎత్తాలి? దేని వైపుకి ఎత్తాలి? ఎత్తితే ఎవరి వైపుకి ఎత్తాలమ్మా? దేని వైపుకి ఎత్తాలి? ప్రభు చెప్పాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే ప్రభు ఎక్కడ ఉన్నట్టు? ఆకాశంలో ఉన్నట్టే కదా అర్థము. దాని అర్థము చూసుకుంటే ఎక్కడున్నట్టు? ప్రభు ఆకాశంలో ఉన్నట్టే. మరి నేను చేతి ఎత్తాలి, ఆకాశం వైపుకి ఎత్తాలి కదా, ఆకాశం వైపుకి ఎత్తాలి కదా. మరి ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? కొండల తట్టు ఎత్తమంటున్నాడు ఏంటి అంటే, ఆ కొండ ఎవరై ఉన్నారు? ఆ కొండ ఎవరై ఉన్నారమ్మా? యేసు ప్రభు అయి ఉన్నారు. ఆ కొండ ఎవరు అన్నారు? యేసు ప్రభు. మీరు ఎలా చెప్పగలరని చెప్పొచ్చు, కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆశీర్వాదములకు సాదృశ్యంగా ఉంది. దేనికమ్మా? కొండ దేనికి సాదృశ్యంగా ఉంది? ఆశీర్వాదములకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలు చూసుకుంటే కనుక నోవాహు ఉన్నాడు. నోవాహు తన ఓడని ఎక్కడ కట్టాడమ్మా? ఓడని ఎక్కడ నిర్మించాడు? ఏ కొండ మీద నిర్మించాడు? అరారాతు కొండ మీద చెప్తాము. ఆ నోవాహు దినముల్లో నోవాహు ఒకడే నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ప్రభువు ఆ నోవాహు కనపడి ఏం చెప్పాడు? అదే ఆ కొండ మీద నువ్వు ఒక పడవ నిర్మించు. ఆ పడవలో నీ కుటుంబము, నీ మాట ఎవరైతే వింటారో వారందరూ కూడా ఆ పడవలోకి వస్తే వారు రక్షించబడతారు. నోవాహు ఎక్కడ కట్టడం? పడవ భూమి మీద కట్టలేదు, చదునైన నేల మీద కట్టలేదు. ఎక్కడ కట్టాడమ్మా? ఎత్తైన కొండ మీద కట్టాడు. కొండ ఎలాగుంది? ఆశీర్వాదానికి కారణం ఉంది. ఇంకా చూసుకుంటే కనుక మోషేని తీసుకుంటే కనుక మోషే ఏ కొండ మీదకి వెళ్ళాడు? వెళ్ళాడమ్మా? ముందు ఎక్కడ ఉన్నాడా? హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. హోరేబు కొండ మీద ఏం కనపడింది? అక్కడ ఒక పొద మండుతూ కనపడింది, కానీ పొద కాలిపోలేదు. ఏడమ్మా?
పొద ఏం ఉంటుంది, మండుతుంది కానీ పొద కాలిపోలేదు. ఈ వింతడు చూద్దామనేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ మంటల నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతూ, ఇది నా పరిశుద్ధ స్థలము, ఇది నా పరిశుద్ధ స్థలము అని అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాడు. హోరేబు కొండ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు? డైరెక్ట్గా ముఖాముఖిగా దేవునితోటే మాట్లాడుతున్నాడు. ఒకసారి నిర్గమాకాండం చూసుకుంటే కనుక, నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే, సో తీయండమ్మ మాట. నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇజ్రాయేల్ కన్నులకు కనబడెను. చాలమ్మా. ఏముందండమ్మా? యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇజ్రాయేలు కన్నులకు కనబడెను. చాలమ్మా. ఏమొచ్చిందంటమ్మా? యెహోవా మహిమ ఆ కొండ శిఖరమున మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుకు కనబడెను. ఎవరు వచ్చారంటే కొండ మీదకమ్మా? ఎవరు వచ్చారు? మామూలుగా చూస్తే కొండే, మామూలుగా చూస్తుంది కొండే. ఆ మోషే ఎన్నోసార్లు ఆ కొండను చూస్తుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ కొండ మీదకి ఎవరు వచ్చారు? దేవుని మహిమ దిగొచ్చింది. కాబట్టి మోషే పరిశుద్ధుడిగా ఉన్నాడు, కాబట్టి మోషే దేవుడి మాట విలువిచ్చాడు, కాబట్టి మోషే మాత్రమే ఎక్కాడుమా ఆ కొండ ఎక్కగలిగాడు. ఆ సేనాయి కొండ ఎక్కగలిగాడు. ఇప్పటికీ కూడా యెరూషలేములో సేనాయి కొండ ఉందంట, కానీ సేనాయి కొండ చూడడానికి ఎలా ఉంటుందంటే అమ్మా, చాలా ఎవరు కూడా ఎక్కడానికి సాహసించలేరట. అంతలా వాలు కలిగి ఉంటుందంట. అది అంతా వాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో బాగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా ఆ కొండ ఎక్కాలంటే చాలా కష్టపడాలట. కానీ ఆ సమయంలో, ఆ కాలంలో మోషే దేవుని మాటను పట్టుకుని ఎక్కడికి వెళ్ళడమో ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. దేవుని మహిమతోటి కప్పబడ్డాడు. దేవుని ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలిగాడు. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, ఆ పలకల్ని తీసుకుని రాగలిగాడు. అది ఆ కొండ ఎవరైనారు? ఇప్పుడు దేవుని మహిమ, యెహోవా మహిమతో నిండబడిన ఆ కొండ. అందుకే మనం చదువుకున్న కీర్తనలో కూడా పైన రాయబడింది యాత్ర. ఏ రాయబడిందమ్మా అది? మనం చదివిన కీర్తన పైన రాయబడింది యాత్ర కీర్తన. మీ దేవుళ్ళు చెప్తుంటారు, సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేల్ జనాంగం ఏం చేస్తారమ్మా? వాళ్ళు చెదిరిపోయారు. ఇశ్రాయేల్ జనాంగం అంతా ఏం చెదిరిపోయారు? బాబేలు గోపురము కట్టించినప్పుడు ప్రభు ఏం చేశాడు? వీరంతా ఒకే స్థలంలో ఉంటే వీరు అభివృద్ధి చెందరు, కాబట్టి ఏం చేశాడు ప్రభు? మనకందరూ తెలిసి ఆది కాండంలో ఉంటుంది కదా, బాబేలు గోపురం కట్టినప్పుడు ఏం చేశాడమ్మా ప్రభు? వారందరినీ చెదరకొట్టేస్తాడు ప్రభు. వారందరినీ ఏం చేశాడమ్మా ప్రభు? చెదరకొట్టేస్తాడు. అలా చెదరకొట్టబడిన ఇశ్రాయేల్ జనాంగము ఏం చేస్తారు? సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారు? దేవుని మందిరమును దర్శించడానికి వస్తారు. ఆ మందిరంలో జరిగే వేడుకలు, ఆ మందిరంలో జరిగే పండుగలు ఏదైతే ఉన్నాయో, ఆ మందిరంలో జరిగే ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో, దేవునికి సంబంధించిన ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఉత్సవాలు ఏకీభవించడానికి వారు ఎక్కడెక్కడున్నా కూడా ఇశ్రాయేల్ దేశానికి వస్తారు. ఎక్కడ కూడా వీరు ఎక్కడికి వస్తున్నారు? యాత్రాకేత, అంటే మా దేవుని దర్శించాలి, ఆ దేవుణ్ణి దర్శించాలి, ఆ దేవుని యొక్క మాటలు వినాలి. ఆ మాటల ద్వారా మా జీవితాలు మేము బలపరుచుకోవాలి. ఆ మాటలను మేము పట్టుకుని మా జీవితాల్లో మేము ముందుకు సాగిపోవాలి. ఎక్కడికమ్మా? ముందుకి సాగిపోవాలి. అందుకే ఎక్కడ చెప్తున్నాడు మాట మనం చదువుకున్నది ఏంటి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? నువ్వు ఈ లోకంలో ఉన్నాయేమో, లోక సంచారం చేస్తున్నాయేమో, లోకంలో నీ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తున్నాయేమో, వాటి వైపుకి చూడటం కాదు. వాటి వైపుకి చూడటం కాదు. నువ్వు చూడవలసింది ఎవరు? నేను రక్షించే నీ రక్షణ వైపు కర్త వైపుకి, నిన్ను రక్షించే నీ రక్షణ కర్త వైపుకి చూసి ఆయన సన్నిధానానికి వచ్చి నువ్వు ఆయనకి మొరపెట్టవలసిన విధంగా నువ్వు మొరపెడితే కనుక ఖచ్చితంగా నీ మొర ఆయన వింటాడు. ఆ మొర నుంచి నిన్ను ఏం చేస్తాడు? ఆ కష్టం నుంచి నేనైనా లేవనెత్తుతాడు. ఆ కష్టం నేను ఏం చేస్తున్నావు? నేను లేవనెత్తు. అందుకే కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నా, నా చేతులు ఎత్తుతున్నాను. కొన్ని మాటలు చూసుకున్న ముందుకు వెళ్దామమ్మా. కీర్తనలు 14వ కీర్తన. అంతకన్నా ముందు ఇంకో మాట చూద్దామమ్మా. కీర్తనలు 123వ కీర్తన. కీర్తనలు 123వ కీర్తన
2వ వచనం చదవండమ్మా. దాసుల కన్నులు తమ యజమానుని చేత తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచుచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చాలమ్మా. ఏటమ్మా? మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఎవరి తట్టు చూడాలి? ఆయన తట్టు చూడాలి. అందుకే చెప్తుంటాం, నిరీక్షణ కలిగిన జీవితము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? విశ్వాసి అయిన మనము నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. నా ప్రభు నాకు ఖచ్చితంగా సహాయం చేయువాడు, సహాయం చేస్తాడు. ఆయన వదిలివేసేవాడు కాదు, విడిచిపెట్టేసేవాడు కాదు. ఈరోజు కాకపోవచ్చు, ఈరోజు కాకపోవచ్చు, రేపు ఖచ్చితంగా ఏం జరుగుద్ది? జరుగుద్ది. నమ్మిక కలిగి సాగిపోవాలి, నమ్మిక కలిగి సాగిపోవాలి. ఎంతవరకు? ఇప్పుడు చదువుకున్నాము, మన దేవుడైన యెహోవా మనులను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన చూసే వరకు మనం ఆయన తొట్టే చూడాలి. కానీ నా ప్రభువును చూడడం లేదు, నా ప్రార్థనకి సమాధానం రావటం లేదు, నా ప్రభువు నన్ను వదిలివేశాడు, ఇలాంటి మాటలు మన నోటంట రాకూడదు, మన నోటంట రాకూడదు. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తానంటే చేస్తాడు. ఏంటమ్మా? ఆయన సహాయం చేస్తానంటే చేస్తాడు. నిన్ను లేవనెత్తుతానంటే లేవనెత్తుతాడు. నీ ప్రార్థనకి సమాధానం దయచేస్తాడని ఆయన చెప్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? సమాధానము దయచేస్తాడు. ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. నీలో ఉండాల్సిందేంటి? నిరీక్షణ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే కదా కొత్త నిబంధనలు చూసుకుంటాం కదా, బెతెస్దా కోనేరు వద్ద ఆ రోగి ఎన్ని సంవత్సరాలు ఉండము? ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి, ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఈ కోనేరులో దిగుతాను, ఈ కోనేరులో దిగి నాకున్న రోగమును నేను స్వస్థపరుచుకుంటాను అని ఆశ కలిగి అలా నిరీక్షణ కలిగి చూస్తున్నాడు. కాబట్టి ఆ రోగి ఆ కోనేరులో దిగలేదు, కానీ స్వయంగా ఆ ప్రభువే ఆయన వద్దకు వచ్చి ఆయన యొక్క రోగాన్ని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆ రోగాన్ని స్వస్థపరిచి, నీవు కూడా అలాంటి నిరీక్షణ కలిగి, అలాంటి విశ్వాసము కలిగి, అలాంటి ఆశ కలిగి, నా ప్రభు నన్ను కాపాడుతాడు, నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు, నా ప్రభు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుతాడు. ఆయన వదిలివేసే దేవుడు కాదు, విడిచిపెట్టేసే దేవుడు కాదు. నేను చూడాల్సిన నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి నేను ఆయన వైపుకే చూడాలి, ఆయన వైపుకి నేను సాగిపోవాలి, ఆయన మార్గంలో నేను సాగిపోవాలి. కానీ ఎవడో ఏదో అన్నారు కదా, నా ఇరుగు పొరుగు వారు ఏదో అన్నారు కదా, నా కుటుంబీకులు ఏదో అన్నారు కదా, ఆ దేవుడు అంత గొప్పోడు ఏం చేస్తాడని అన్నారు కదా, సూటు మాటలతో నా బాధ పెట్టారు కదా, నా దేవుడు నాకు సమాధానం దయచేస్తలేదు కదా అనేసి నువ్వు అడుగు పక్కకు వేసావా, నీకు వచ్చే సహాయం ఏమైపోతుంది? ఆగిపోతుంది. నీకు వచ్చే సహాయం అయిపోద్దమ్మా, ఆగిపోతుంది. కాబట్టి నిరీక్షణ కలిగి నువ్వు ఆయన వైపు చూసే బిడ్డగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఆయన వైపుకి చూసే బిడ్డగా ఉండాలి. కీర్తనలు ఇప్పుడు తీయడము 14వ కీర్తన, కీర్తనలు 14వ కీర్తన 2వ వచనం చదవండము. వివేకము కలిగి దేవుని వెతుకువాడు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. చాలమ్మా. ప్రభు ఏం చేస్తున్నాడంటమ్మా? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వివేకము కలిగి ఎవరిని వెతకాలి? ఎవరిని వెతకాలమ్మా? నీకు కలిగిన కష్టాన్ని వెతకడం కాదు, నీకు కలిగిన బాధ వైపుకు చూడడం కాదు, ఆ కష్టాన్ని చూసి ఆ బాధను చూసి కన్నీరు విడచడం కాదు. నాకు సహాయకుడు ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, నన్ను వదిలివేయడు. ఖచ్చితంగా ఆయన నన్ను ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. కాబట్టి వివేకము కలిగి నువ్వు వెతకాలి, వివేకము కలిగి ఆయన వైపు చూడాలి. మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే కనుక అలాంటి భక్తులు కూడా ఉన్నారా లేదమ్మా? ఉన్నారు. హిజ్కియా ఏం చేశాడు? తనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ మరణకరమైన రోగం చూసి బాధపడలేదు. మరణకరమైన రోగాన్ని చూసి నేను చచ్చిపోతాను, నా జీవితం అయిపోయింది, ఇంతవరకు నేను దేవుని యథార్థంగా అనుసరించాను, కానీ ఆ దేవుడు నన్ను వదిలేశాడు అని ప్రభువుని నిందించలేదు. ఏం చేశాడమ్మా? ఆయన తట్టు తిరిగి ఏం చెప్తున్నాడు? ప్రభువా,
నేను ఎలాగ యథార్థంగా ప్రవర్తించానో, నీ పట్ల ఎలాగ యథార్థంగా నడుచుకున్నానో ఒక్కసారి కృపతో జ్ఞాపకము చేసుకో. ఏమన్నాడమ్మా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను యథార్థంగా నడిచాను, యథార్థంగా జీవించాను. నా తండ్రి అయితే నిన్ను విడిచిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. కానీ ఏడమ్మా, ఇసుకే తండ్రి గారు ఏం చేశారు? ప్రభుని వదిలేసి తనకు నచ్చిన దోవలో ప్రభు ఏ పనులు చేయొద్దనో ఆ పనులు చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా నడిచాడు. కానీ ఇసుకే గారు ఏం చేశారు? తన తండ్రి నడిచినట్లు ఆ దారిలో నడవకుండా ఏం చేశాడు? వివేకము కలిగి దావీదు గారు ఏ విధంగా అయితే నడుచుకున్నారో, ఏ దేవుని మార్గంలో ముందుకు సాగిపోయారు దావీదు గారు, అదే మార్గంలో ఇస్కియా గారు సాగిపోతూ తన తండ్రి నిలబెట్టిన అన్యదేవత విగ్రహాలని అన్నాటిని కూలదోసేసి ఏం చేసాడమ్మా? ఆ విగ్రహాలన్నీ కూలదోసేసి అప్పటి వరకు దేవుడికి జరగాల్సిన ఆరాధన అంతా ఆగిపోతే ఆరాధనలన్నీ తిరిగి మళ్ళీ జరిగించుచు దేవుని భయభక్తులు కలిగి ఎంతో శ్రద్ధగా నడుచుకున్నాడు. కాబట్టే మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ రోగం వైపుకు చూడలేదు, ఆ రోగాన్ని చూసి ఏడవలేదు, దేవుణ్ణి నిందించలేదు. యోబు గారు తీసుకుంటే కనుక, యోబు గారి జీవితం తీసుకుంటే కనుక, యోబు గారు కూడా యథార్థవంతుడే, యోబు గారు కూడా నీతిమంతుడే. కానీ కష్టం వచ్చింది, బాధ వచ్చింది. మరి ఆయన కూడా ఆ బాధను చూసి, ఆ కష్టాన్ని చూసి, నా కొడుకులు చచ్చిపోయారే, నాకు కలిగిన ఆస్తి అంతా పోయిందే, నాకున్న పశువులన్నీ పోయాయే, నాకున్న పేరంతా పోయిందే, నా ఆరోగ్యం చెడిపోయిందే అనేసి వాటి వైపుకు చూడలేదు. భార్య నిందించినా ఏమన్నాడు? భార్య నిందించిన మూర్ఖురాల్లాగా మాట్లాడుకున్నారు. ఇలా చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు. దానియేలు తీసుకుంటే కనుక సింహభూమిలో పడ్డారు, అక్కడ దేవుణ్ణి ఆరాధించుకుని వదలలేదు. కొత్త నిబంధనలు తీసుకుంటే కనుక పౌలు సెల్లు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారండి? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ మేము చెరసాల్లో పడ్డామే, మేము కష్టాల్లో ఉన్నామే, మేము ఇబ్బందుల్లో ఉన్నామే అనేసి వారు కూడా వదిలేదు. పౌలుని తీసుకుంటే కనుక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, చెరసాల్లో పడ్డాడు, కొడా దెబ్బలు తిన్నాడు, రాళ్ళతోటి కొట్టబడ్డాడు. కానీ ఎప్పుడు కూడా ప్రభువుని నిందించలేదు. వారికి కలిగిన కష్టం వైపుకి వారు చూడలేదు. ఎవరి వైపు చూశారు? దేవుని వైపుకే చూశారు. వివేకం కలిగి వారు ఏం చేశారమ్మా? దేవుని వైపుకే చూశారు. అందుకే ప్రభు చూస్తున్నాడు. విశ్వాసమైన నువ్వు నీ సహాయం కోసం ఎవరి వైపుకు చూస్తున్నావు? లోకం వైపుకా, లోకంలో ఉన్న వ్యక్తుల వైపుకా, నీ ధనం వైపుకా, నీ ఆస్తి వైపుకా, నీ పేరు వైపుకా? అవి కాదు నేను లేవనెత్తేవి, అవి కాదు నేను కాపాడేవి. నేను కాపాడేవాడిని నేనే అని చెప్తున్నాడు ప్రభు. నేను కాపాడు. అందుకే మన చదువుకున్న కీర్తన కూడా అంతే. ఆ కీర్తన కూడా అన్నీ ఏ మాటలు ఉన్నాయి. ఆయన నిద్రపోడు, కొనకడు, విశ్రమించడు. ఉన్నాయా లేదమ్మా? ఉన్నాయా లేదా? కొనకడు, నిద్రపోడు, విశ్రమించడు. ఇవన్నీ కూడా ఎంతో గొప్ప ఆదరణ కలిగించే మాటలు. కాబట్టి నీ దేవుడు ఒట్టివాడు కాడు. నీ దేవుడేడమ్మా? ఒట్టివాడు. భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆదియు అంతమునై ఉన్నవాడు, అనువాడును ఉన్నవాడును సెలవిచ్చినవాడు. కాబట్టి నువ్వు ఆ దేవుని వైపుకి చూడాలి. వివేకము కలిగి ఆయన వైపుకు చూడాలి. నిరీక్షణ కలిగి ఆయన వైపుకి చూస్తే కనుక ప్రభు ఖచ్చితంగా నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఇంకా చూద్దాము. కీర్తనలు 16వ కీర్తన. 8-9 చదవమ్మా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చదవండమ్మా. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. చాలమ్మా. ఏం చెప్తున్నా? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఏం చెప్తున్నాడు? అది పగల కావచ్చు, మధ్యాహ్న కాల సమయం కావచ్చు, సాయంకాల సమయం కావచ్చు, రాత్రికాల సమయం కావచ్చు, ఏ కాలమైనా నేను ఎవరిని చూస్తున్నాను? సదాకాలము యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను. ఆయన ఎక్కడున్నాడు? నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను.
కదల్చబడును. ప్రభువే నాకు సహాయకుడిగా ఉండగా, ప్రభువే నాకు రక్షణకర్తగా ఉండగా, ప్రభు రక్షణలో నేనుండగా, ఆయన రక్షణ కంచెలో నేనుండగా ఈ అపవాద శక్తి నా మీద పనిచేస్తుందా? ఈ అపవాద సంతమైన నా మీద పనిచేస్తుందమ్మా? నా మీద పనిచేయదు, నా మీద పనిచేయదు. ఎందుకంటే నా ప్రభువు గొప్పవాడు. నా ప్రభు ఎవరమ్మా? గొప్ప. కాబట్టి నేను ఏం చేస్తున్నాను? సదాకాలం నా గురి ఆయన మీద నేను నిలుపుతున్నాను. కాబట్టి నేను ఎప్పటికీ భయపడను, నేను దేనికి భయపడను. నా హృదయం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆనందంతో సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది. నా ఆత్మ ఏం చేస్తుందమ్మా? హర్షించున్నది అని చెప్తున్నాము. కాబట్టి మన గురి కూడా ఎలాగ ఉండాలి? మన గురి కూడా ఎవరి మీద ఉండాలి? ఆ దేవాతి దేవుని మీద నీ గురిని నిలిపితే కనుక, ఆ దేవత దేవుని మీద నీ గురిని నిలిపితే కనుక నువ్వు ఖచ్చితంగా ఈరోజు బాధపడొచ్చేమో కానీ, ఈరోజు బాధపడొచ్చేమో కానీ రేపటి దినా నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా సంతోషిస్తావు. అందుకే ప్రభు చెప్తారు కదా, కీర్తనలో మాట ఉంటుంది కదా, ఒకసారి చూద్దాము. కీర్తనలు 91 కీర్తనలు 91 కీర్తన 14 నిమిషం ఉండము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చాలమ్మా. ఏం చెప్తున్నాడమ్మా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. ఏం చెప్తున్నాడమ్మా? నువ్వు దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమిస్తాం, అంతకన్నా ఎక్కువగా వేరే వాటిని ప్రేమిస్తాము. ఏడమ్మా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, అంతకన్నా ఎక్కువగా ఏం చేస్తున్నాము? వేరే వాటిని ప్రేమిస్తున్నాము. లోకంలో వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము. లోకాశల్ని ఎక్కువగా మనము ప్రేమిస్తున్నాము. లోకాశలు ఏం చేస్తున్నాము? ఎక్కువగా మనము ప్రేమిస్తున్నాము. కానీ ప్రభువు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమించాలి, నువ్వు నా వైపు నీ గురి నా వైపుకి నిలపాలి. వివేకం కలిగి నువ్వు నన్ను వెతకాలి, వివేకం కలిగి నువ్వు నన్ను వెతకాలి. కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తే కనుక ఏం చెప్తున్నాడమ్మా? అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా నేను ఏం చేస్తాను? తప్పిస్తాను. ఇంకేం చెప్తున్నాడు? అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడడానికైనా సిద్ధంగా ఉన్నాడు. గొప్ప వాగ్దానం మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు కాపాడువాడు కొనగడు నిద్రపోడు అని గొప్ప వాగ్దానం మనం తీసుకుంటాం. కానీ ఆ వాగ్దానం మీద మనము ఏం చేయమమ్మా? నమ్మిక ఉంచము. ఆ వాగ్దానం మీద మనము గురి నిలపము. ఆ వాగ్దానం మీద మనము గురి నిలపము. బాధ వస్తే, ఒక కష్టం వస్తే ఏం చేస్తాము? వెంటనే ఆ బాధ వైపుకి చూస్తాము, ఆ కష్టం వైపుకి చూస్తాము, ఆ శ్రమ వైపుకి చూస్తాము. కానీ ప్రభు చెప్తున్నాడు, అది కాదు నీకు కావాల్సింది. లోకంలో ఉన్నప్పుడు, క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఏమొస్తాయమ్మా? శ్రమలు వస్తాయి, కష్టములు వస్తాయి రావా? స్వయంగా ప్రభువే చెప్పారు. యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త, లోకం మిమ్మును దూషిస్తుంది. లోకం మిమ్మల్ని ఏం చేస్తామో? దూషిస్తుంది. లోకము చేత మీకు కష్టములు వస్తాయని రాయబడి ఉంది అక్కడ. అందుకే చెప్తున్నా, అంతం వరకు సోదరు సహించేవాడు ధన్యుడు. ఏముందమ్మా? అంతం వరకు ఏం చేయాలి? సోదరం వస్తుంది, సోదరం సహించేవాడు ధన్యుడు. ఎంతవరకు? అంతవరకు నువ్వు సహిస్తూ ఉండాలి. అందుకే చెప్తాడు ప్రభు, నన్ను వెంబడించేవాడు ఏం చేయాలి? నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. సిలువ దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రమలకు సాదృశ్యంగా ఉందమ్మా.
సిలువ దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? శ్రమలకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి నేను క్రైస్తవుడిగా మారిపోయాను, నాకు శ్రమలు రావు, నాకు కష్టములు రావు, నాకు ఇబ్బందులు రావు అనుకోవడానికి లేదు. లోకంలో ఉన్నవారికన్నా ఇందులో ఉన్నవారికి ఏమొస్తాయమ్మా? ఎక్కువ శ్రమలు వస్తాయట. ఉన్నవారికి ఏమొస్తాయి? శ్రమలు ఎక్కువగా వస్తాయట. ఆ శ్రమల వైపు నువ్వు చూసావా? ఆ శ్రమల వైపు నువ్వు తలవగ్గావా? ఆ శ్రమల వైపు నువ్వు అడుగులు వేసావా? నీ పాత్రము అక్కడే మొదలైపోతుంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, వివేకం కలిగండి, వివేకం కలిగి నన్ను ప్రేమించండి, నా పైన మీ గురి నిలపండి, ఖచ్చితంగా నేను ఏం చేస్తాను? మీకు సహాయం చేస్తాను, సహాయం చేస్తాను. ఇంకా కొన్ని మాటలు చూసుకుని త్వరగా ముగించుకుందామమ్మా. కీర్తనలు 46వ కీర్తన, కీర్తనలు 46వ కీర్తన 6వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలమ్మా. ఏం చెప్తున్నామా? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన సహాయం చేసేవాడు. ఇంకా చూద్దాం. కీర్తనలు 146వ కీర్తన, కీర్తనలు 146వ కీర్తన 146వ కీర్తన 5వ వచనం చదవండమ్మా. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చూడమ్మా, ఏమమ్మా? ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. కాబట్టి మనందరికీ తెలుసు, ప్రభు చెప్తారు కదా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని చెప్తాం. ఎక్కడ కూడా రాయబడింది ఏంటమ్మా? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆశ కలిగి ఉండాలి? ప్రభు చెప్పాడు, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాను ప్రభు సెలవిచ్చారు. గొప్ప వాగ్దానం చెప్తుంటాం. అంటే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాను. ఆశ ఎవరి మీద ఉండాలమ్మో? ఆశ ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. ఆశ ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. నీకు రక్షణ భాగ్యం అనుగ్రహించి నీ పాపములు కడిగి వేసి తన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగి తన పరిశుద్ధ ఆత్మతో నిన్ను అభిషేకించుకుని లోకం నుంచి నిన్ను వేరుపరిచి తన బిడ్డగా నిన్ను మార్చుకుని నీ కోసం సమస్తమును సృష్టించి ఇంత చేసి ఆ దేవుని వైపుకి నీ గురు నిలిపి ఆయన అందును విశ్వాసం కలిగి ఆయన నీ ఆశ్రయదుర్గంగా నువ్వు చేసుకుని ఆయన వైపు నువ్వు సాగిపోతే కనుక నీ కష్టంలో నీకు ఏమైనా సహాయకుడై ఆయన నిన్ను లేవనెత్తేవాడై ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు ముగిందాం. యెషయా గ్రంథము, యెషయా 2వ అధ్యాయము, యెషయా 2వ అధ్యాయము 2-3 వచనాలు. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడెను. ప్రవాహము వచ్చినట్లు సమస్త అనుజనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. మనందరికీ తెలుసు, ఆ నూతన యెరూషలేము ఈ భూలోకంలో ఉన్న కొండల కన్నా ఎత్తుగా ఉందమ్మా? ఎత్తుగా లేదా? ఈ భూలోకంలో కొండల కన్నా
యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణం, ఆ పరలోక రాజ్యం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ పరలోక రాజ్యం ఎలా ఉంది? చాలా ఎత్తుగా ఉంది. ఇంకేం చెప్తున్నాడు ప్రభు అక్కడ ఇంకాను? ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఆ కాలం సియోన్లో నుండి ధర్మశాస్త్రం వచ్చిందా రాలేదా? మోషే కాలంలో సియోను కొండపై నుంచే కదా, మోషే కాలంలో సియోను కొండపై నుంచే కదమ్మా ధర్మశాస్త్రం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సియోను కొండపై నుంచే ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆజ్ఞ ప్రకారంగా ప్రభు చెప్పారు, ఈ ఆజ్ఞ ప్రకారంగా మీరు నడుచుకుంటే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆజ్ఞ ప్రకారం ఈ ఆజ్ఞలు విడిచిపెట్టి మీరు నడుచుకుంటే మీకు శాపాలు వస్తాయనేసి మనం అనేక సార్లు చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదువుకుంటాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో చదువుకుంటాం. ఏముంది? ఏదైతే ప్రభు ఇచ్చే ఆజ్ఞలు ఉన్నాయో ఆజ్ఞ ప్రకారంగా మీరు నడుచుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఆజ్ఞలు విడిచిపెట్టేసి మీ ఇష్టానుసారం నడుచుకుంటే వస్తాయి, శాపాలు వస్తాయి ఉంది. శాపాలు వస్తాయి ఉంది. ఇక్కడ రాయబడిన మాట కూడా అది ఏముంది? ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరును. యెరూషలేము నుంచి యెహోవా వాక్కు అంటే మన ప్రభు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారని చెప్తాము? యెరూషలేములో నుంచి ప్రభు వచ్చారని చెప్తాము. యెరూషలేము నుంచి ప్రభు వచ్చారని చెప్తాము. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఎవరు వాక్కు అని చెప్తాము? దేవుని మాటలని చెప్తాము. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన బయలుపరిస్తే ఈ మాటలు వచ్చాయి. ఈ మాటల యందు నువ్వు శ్రద్ధ నిలిపితే నీకేమొస్తే? రక్షణ భాగ్యము కలుగుద్ది. ఈ మాటల యందు నువ్వు దృష్టి నిలిపితే నీకేమొస్తే? సహాయం కలుగుద్ది. ఈ మాటల యందు నువ్వు లక్ష్య పెడితే, ఈ మాటలనే నీ హృదయంలో లక్ష్య పెడితే నీకేమొస్తుందమ్మా? సమాధానము వస్తుంది. సమాధానము వస్తుంది. అందుకే చెప్తున్నాడు ప్రభు, అంచె దినముల్లో నా మందిరం ఎలా ఉంటుంది? ఈ భూలోకంలో ఉన్న మందిరంలో, ఈ భూలోకంలో కొండల కన్నా ఎత్తుగా ఉంటుంది. ఈ భూలోకంలో కొండల కన్నా ఎత్తుగా ఉంటుంది. అక్కడి నుంచే ధర్మశాస్త్రం, సియోను నుంచి ధర్మశాస్త్రం వచ్చింది. యెరూషలేము నుంచి యెహోవా వాక్కు వచ్చింది. యెరూషలేము నుంచి యెహోవా వాక్కు వచ్చింది. ఆ వాక్కు నుండి మీరు ఏం చేయాలి? దృష్టి నిలపాలి. ఆ వాక్కు నుండి మీరు ఏం చేయాలమ్మా? దృష్టి నిలపాలి. ఇంకా కొన్ని మాటలు తీసుకుని ముగించుకుందామా? ఇర్మియా 6వ అధ్యాయము, ఇర్మియా 6వ అధ్యాయము 6వ వచనం చదవడము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనం, క్షమించాలి 16వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమగు మార్గముల గూర్చి విచారించుడి, మేలుకు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఏం చెప్తున్నామా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు ఏం కలుగుద్ది? నెమ్మది కలుగుద్ది. అంటే పురాతన మార్గం అంటే కనుక ప్రవక్తలు నడిచిన మార్గము. పురాతన మార్గం అంటే ఏంటమ్మా? ఆది కాండం నుంచి చూసుకుంటే కనుక, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే కనుక, ఆ గ్రంథంలో నడిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగం కావచ్చు, వారందరూ ఏ మార్గంలో అయితే సాగిపోయారో, ఏ దేవుణ్ణి తమకు దేవునిగా తీసుకుని సాగిపోయారో, పూజిస్తూ ముందుకు సాగిపోయారో, ఆ దేవుణ్ణి ఆధారం చేసుకుని నువ్వు సాగిపోతే గనక, ఆ మార్గంలో నువ్వు సాగిపోతే గనక నీకేం కలుగుద్ది? మాకు రాయబడింది కదా, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం చేస్తుంది? మీకు నెమ్మది కలుగుద్దట. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీకు మంచి వివేచన ఇచ్చాను, మంచి బుద్ధిని ఇచ్చాను, మంచి ఆలోచన శక్తిని ఇచ్చాను. వివేకము కలిగి నువ్వు ఎవరిని వెతకాలి? నేను సృష్టించిన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో వారిని వెతకాలి. కానీ లోకంలో అనేక మంది దేవతలు ఉన్నారు. దేవతలు అనేవాడు వారు అనేక మంది ఉన్నారు. వారి వైపుకు నువ్వు తిరగడము కాదు, వారిని నువ్వు వెంబడించడము కాదు, ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు వేయడము కాదు.
ఒక అడుగు ఇటు, ఒక అడుగు అటు వేయడం కాదు. చక్కగా బోధ చేస్తున్నాను, చక్కగా బోధ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి చదువుతుంటే కనుక 119 కీర్తనలు ఉంటాయి. నువ్వు నడవలసిన త్రోవలు కూడా నీకు చక్కగా నేను చూపిస్తున్నాను ఉంటుంది. అందులోని ఏముంటుందమ్మా? నువ్వు నడవలసిన త్రోవ కూడా నీకు చక్కగా చూపిస్తున్నా. నా వాక్యం నీ పాదములకు వెలుగై ఉన్నదని ఉంటుంది. అక్కడ ఎలా ఉంది? నా వాక్యము నీ పాదములకు వెలుగై ఉన్నదని ఉంటుంది. నీ వాక్యం వెల్లడవుతోడనే నాకు సమాధానం కలుగుతుందని ఉంటుంది. అక్కడ నీ వాక్యము వెల్లడి అవుతోడనే నాకు సమాధానం కలుగుతుంది, నాకు వెలుగుగా ఉంది, నాకు రక్షణ మార్గంగా ఉంది. ఇక్కడ ప్రభుది చెప్తున్నాడు, నీకు తెలియకపోతే తెలుసుకో, అందులో నడిస్తే కనుక నీకేం కలుగుద్ది? నెమ్మది కలుగుద్ది. అందుకే మనం చాలాసార్లు చదువుకుంటాము. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును కూడా నా తండ్రి యొద్దకు చేరలేడు అని చెప్పారు. శిష్యులు చెప్పలేదు, ఇది ప్రవక్తలు చెప్పిన మాట కాదు, రాజులు చెప్పిన మాట కాదు, స్వయంగా ఆ దేవాతి దేవుడు పలికిన మాటలు ఏంటి? నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారా తప్ప ఎవడను కూడా నా తండ్రి యొద్దకు చేరలేడు, తండ్రి యొద్దకు చేరలేడు. చివరికి ఒక మాట ముగించుకుందాం. మేకా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనం చదువుము. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారు రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఏం చెప్తున్నాడు మాట? ప్రభు చెప్తున్న మాట ఏంటి? ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా వారు దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మీకు ఏదైతే బంధకాలను ఫీల్ అవుతున్నారో, ఏదైతే శ్రమలను ఫీల్ అవుతున్నారో, ఏదైతే కష్టములను మీరు ఆలోచిస్తున్నారో, వాటి వైపుకి మీరు దృష్టి నిలుపుతున్నారో, ఆ దృష్టి వాటి వైపు కాకుండా నా వైపుకి నిలిపితే గనక నేనే నీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను. ఏం చెప్తున్నాడు? నేనే మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను. ఇంకేం చెప్తున్నాడు? నేనే మీకు నాయకుడుగా ఉంటాను, నేనే మీకు నాయకుడుగా ఉంటాను. చివరికి ఒక్క మాట చూసుకుని ముగించుకుందాం. ఇంకా యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 20వ అధ్యాయము 39 నుంచి చదవడము. 39 నుంచి 42 వచనాలు. ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనున్న విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మా అర్పణల చేతను మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకసారి అవుదాము. ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు నా మాట వినని యెడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్లుగా పూజించుకునుడి కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను ఏం చెప్తున్నాడమ్మా? నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా నిజముగా ఇశ్రాయేలు ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలో ఉన్న ఇశ్రాయేలులందరూ నాకు సేవ చేయుదురు. ఇంకేం చెప్తున్నాము ప్రభు ఇక్కడ? చదవడము. సేవ చేయుదురు. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించేదను. అచ్చటనే మీ ప్రతిష్టమైన అర్పణలు మీ ప్రథమ దానములను ప్రతిష్టములు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించేదను. జనములో నుండి నేను మిమ్మను రప్పించినప్పుడును మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మను సమకూర్చినప్పుడును పరిశుద్ధ దూపముగా మిమ్మను అంగీకరించేదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు అనగా ఇశ్రాయేలు దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవా అని మీరు
తెలుసుకుందురు. ఏం చెప్తున్నాడమ్మా? మీరు మీకు ఇష్టమైన దేవతలు పెట్టుకుని మీకు ఇష్టమైన దేవతలు పెట్టుకుని విగ్రహం పెట్టుకుని వాళ్ళు పూజించు నా నామమును ఏం చేస్తున్నారు? అపవిత్ర పరచవద్దు. అందుకే చెప్తాడు కదా, ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా ఏం చేశాడు? నిర్గమకాండలో మనం చూసుకుంటే కనుక 20 అధ్యాయాలు చూసుకుంటే కనుక ఏం చెప్పాడు ప్రభు? ఆకాశం మీద అయినా కానీ, భూమి పైన అయినా కానీ, భూమి కింద అయినా కానీ నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. నేను రోషము గల దేవుణ్ణి. నా మాట విని నన్ను పూజిస్తే కనుక ఆశీర్వాదములు తరతరములు మిమ్మల్ని వెంబడిస్తాయి. అలా కాకుండా మీకు ఇష్టానుసారంగా మీరు నడుచుకుంటే కనుక శాపములు తరతరములు కూడా వెంబడిస్తాయని ప్రభు చెప్పారు. ఇక ప్రభు చెప్తున్నాడు, మీకు ఇష్టమైన దేవుళ్ళు చేసుకుని ఇష్టమైన బొమ్మలు పెట్టుకుని వాళ్ళు పూజిస్తూ వాళ్ళని ఆరాధిస్తూ నా నామను మాత్రము అపవిత్ర పరచవద్దు. మీరు నా జనాంగంగా ఉండాలని మీరు ఇష్టపడితే కనుక నా మాట వినండి. ఏం చెప్తున్నాడు? నా జనాంగంగా ఉండాలి, నా పిల్లలుగా ఉండాలనుకుంటే కనుక నా బిడ్డలుగా ఉండాలనుకుంటే కనుక మీరు నా మాట వింటే కనుక మీరు ఏ అర్పణ చేసినా కూడా నేను ఏం చేస్తాను? వాటిని స్వీకరిస్తాను. కాబట్టి ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని సహాయం కోరుకున్న బిడ్డలుగా ఉన్నాము. ప్రభువు నుంచి ఏమో సహాయం కావాలని కోరుకున్న బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి నాకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నాకు ఒకరు ఉన్నారు, నన్ను రక్షించే రక్షణకర్త ఒకరు ఉన్నాడని ఆశ కలిగి ఉన్నాము. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, వివేకము కలిగి నన్ను వెతుకు, నీ గురి నా మీద నిలుపు, నువ్వు నన్ను వెంబడించు. అలా చేస్తే గనక నువ్వు కదల్చబడవు, నీ ఆత్మ సంతోషంతో నింపబడుతుంది. నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను? ఆదుకుంటాను. నా ప్రేమతో నిన్ను నింపుతాను. నా నామను ఎరిగిన బిడ్డగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తాను. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను. మనం చదువుకున్న కీర్తన కూడా అలాగో అన్నీ కూడా అయ్యే ఉన్నాయి. కొండల తట్టున నా చేతులు ఎత్తుతున్నా. కొండ అనగా ఆశీర్వాదము. ఆ కొండ ఇప్పుడు యెహోవా అన్నాడు. అది పురాతన కాలంలో యెహోవాగా చూసుకుంటే కనుక, కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి యేసు ప్రభువుగా ఉన్నారు. సియోను కొండ. మోషే ఏ విధంగా ఆశీర్వాదాలను పొందుకున్నాడో, పిరికివాడిని అన్నాడు, నత్తివాడిని అన్నాడు. కానీ ఎప్పుడైతే నేను నీకు తోడై ఉంటానని ప్రభు అవేమిచ్చారో ఏం చేశాడు? డైరెక్ట్గా రాజు వద్దకు వెళ్ళే రాజుని ఎదిరించాడు. ఎవడమ్మా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? డైరెక్ట్గా ఆ ఫరో యుద్ధకు వెళ్ళే ఫరోని ఎదిరించాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ బానిసత్వం నుంచి విడిపించడమే కాకుండా ఎవరితో డైరెక్ట్గా మాట్లాడాడు? ముఖాముఖి దేవుని దర్శనాన్ని పొందాడు, దేవుని మహిమను చూడగలిగాడు. నోవాహు గారు దేవుని మాట విన్నారు కాబట్టి, ఆశీర్వాదం పొందుకున్నారు కాబట్టి ఆ జలప్రలయం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగారు. నీతిమంతుడుగా పిలువబడ్డారు. యోబు, దానియేలు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా వారి గురిని ఎవరి వైపు నిలిపారమ్మా? ఆ రక్షకుని వైపు నిలిపారు, ఆ దేవుని వైపు నిలిపారు, ఆ సృష్టికర్త వైపుకే నిలిపారు తప్పితే వేరే వ్యర్థమైన వాటికి వైపు వారు చూడలేదు. కాబట్టి వారికి సహాయం అందిందా అందలేదా? సహాయం అందిందా అందలేదమ్మా? ఇసుకే చూసుకుంటే సహాయం అందింది. 19వ అధ్యాయం చూసుకుంటే కనుక అక్కడ అశూరు సైన్యం వచ్చింది. ఏమైంది? 19వ అధ్యాయం చూసుకుంటే కనుక అశూరు సైన్యం వచ్చింది. మహాదండు అది. ఆ దండుని చూసి ఇసుక ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని సన్నిధానం మొరపెట్టగా ఆ రాత్రికాల సమయంలో దేవదూత వచ్చి అశూరు సైన్యంలో 150,000 మందిని చంపినట్టుంటుంది. అంతటి ఆగిపోయిందా? అశూరు రాజు తన దేవత మందిరంలోకి వెళ్ళి ఏమయ్యాడు? చనిపోయినట్టుంది. ఆ కష్టంను ప్రభు తీర్చారు. దానియేలు తీసుకుంటే సింహగృహంలో ఉండగా ఆ కష్టంను తీర్చారు. కొత్త నిబంధనలు తీసుకుంటే పౌలు శీలలు చెరసాల్లో ఉండగా చెరసాల గోడలు ఏమైపోయినాయి? బద్దలైపోయాయని చదువుకుంటాం. మనము బద్దలైపోయినాయని చెప్పుకుంటాము. ఇదంతటికీ కారణం ఎవరు? మా రక్షణకర్త ఒకరున్నారు.
ఆయన మా చెయ్యి విడవడు, మమ్మల్ని ఎడబాయడు, మమ్మల్ని వదిలివేయడు, మమ్మల్ని కాపాడువాడు, కొనకడు, నిద్రపోడని విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఎంత శ్రమ వచ్చినా కూడా ఆయన్నే వెంబడించారు, ఆయన్నే వెంబడించారు. కాబట్టి మనము కూడా శ్రమ వచ్చినప్పుడు కూడా, ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన వెంబడించే బిడ్డలుగా ఉంటే కనుక నీ కష్టము, నీ ఇబ్బంది నుంచి ఆయన ఖచ్చితంగా ఏం చేస్తారు? లేవనెత్తుతారు. ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవించండి అమ్మా, ప్రార్థన ఏకీభవించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టములు ఉన్నాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ఒక్కరి జీవితంలోని బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, రోగములు ఉన్నాయి. కొన్ని చెప్పుకోగలిగినవి ఉన్నాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉన్నాయి. కానీ సమస్తం ఆయనకు తెలుసు, సమస్తం ఆయనకు తెలుసు. ఒక్కసారి నోరు తెరిచి, ఒక్కసారి నోరు తెరిచి, మా సహాయకుడు నువ్వే ప్రభువా, మా రక్షణ